ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మనం ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆలోచనలు, దేవుడు చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞ కూడా అనుసరించి జీవితాన్ని జీవించగలిగితే ఈ లోకంలో కావలసిన మనకి కావలసిన ప్రతి ఒక్క అవసరం కూడా దేవుడు సహాయం చేస్తాడని యేసుక్రీస్తు ఎంతగానో తెలియపరుస్తూ ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనం దేవుని వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళి బ్రతకలేం. ఈ లోకంలో మనం ఏ పని చేసినా, ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్తూ ఉన్నా కూడా దేవుని కృప, దేవుని ఆలోచన మన హృదయంలో కలిగి ఉండాలి. దేవుడికి మనం ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన లైఫ్ లో ఫస్ట్ దేవుడికి మనం విలువిస్తే, దేవుని రాజ్యాన్ని మనం ముందుకు వెతకగలిగితే, దేవుని రాజ్యాన్ని మనం వెతకటం అనేది ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట, దేవుడి వాక్యాన్ని అనుసరించి మనం బ్రతకటం, దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా మనం గ్రహించి జ్ఞానం కలిగి ఈ లోకంలో జీవిస్తే మన దేవుని రాజ్యాన్ని మనం ఫస్ట్ ఎదిగినట్టు అవుతాం. ఈ లోకంలో దేవుని వాక్యాన్ని అనుసరించకుండా ఈ లోకంలో విచ్చలవిడిగా మాట్లాడుతూ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు మనుషులకు విలువ ఎవరు, మనుషులని ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామంలో నమ్మి బాప్తిసం పొందిన మనము ఈ లోకంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, చాలా ఓర్పు కలిగి ఉండాలి, చాలా సహనం కలిగి ఉండాలి. ఎదుటి వాళ్ళని ప్రేమించాలి, ఎదుటి వాళ్ళని క్షమించాలి, ఎదుటి వాళ్ళని మనం చాలా జాగ్రత్తతో మాట్లాడి ఉండాలి. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను కూడా మనం జాగ్రత్తగా గ్రహించి జ్ఞానం కలిగి దాని జీవితాన్ని జీవించగలిగితే, ఈ లోకంలో ముందు మన దేవుని రాజ్యాన్ని వెతకగలిగితే తర్వాత దేవుడు ఈ లోకంలో మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని, ఈ లోకంలో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడి కొరకు నువ్వు త్యాగం చేయగలిగితే, దేవుడి కొరకు నువ్వు చిన్నప్పటి దేవుని జ్ఞానాలుగా నువ్వు గ్రహించగలిగితే ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా నీకు ఏది కూడా కొదువు కాదు. ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతకాలన్నా, ఈ లోకంలో మనం సంతోషంగా ఉండాలన్నా, ఈ లోకంలో దేవునికి మనం మహిమకరముగా బ్రతకాలన్నా, దేవుణ్ణి మనం గణపరచాలన్నా, దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకునే జీవితాన్ని జీవించాలన్నా కూడా ముందు మన దేవుడి ప్రేమ మనలో ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఈ లోకంలో ఉన్న సాతాను శోధన మనం తప్పించుకోవాలి అంటే మనకున్న డబ్బు, మనకున్న సంపద, మనకున్న జ్ఞానం, మనకున్న తెలివితేటలు, మనకున్న సపోర్ట్, మనకున్న బంధువుల సపోర్ట్, వీళ్ళందరూ కూడా మనకు పనికిరాదు. ఈ లోకంలో సాతానుని మనం జయించాలి అంటే కేవలం యేసుక్రీస్తు నామంలోనే, కేవలం దేవుని నామంలోనే వాడిని మనం జయించగలుగుతాం. వాడు మన దగ్గర నిలబడలేకుండా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే వాడు ఈ లోకంలో ప్రతి మానవుడిని కూడా శోధిస్తాడు. ప్రతి మనిషిని కూడా దేవుడి దగ్గర నిలబడకుండా ఈ లోకంలో మనం నశించిపోవాలని, ఈ లోకంలో మన దేవునికి దూరం అవ్వాలని వాడు ఎప్పుడు కూడా మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మనం దేవుని రాజ్యాన్ని మనం ముందు వెతకగలిగితే ఈ లోకంలో మనం అన్ని విషయాల్లో కూడా మనం ఆశీర్వదించబడతాం. అన్ని విషయాల్లో కూడా దేవుని శక్తిని, దేవుని బలాన్ని, దేవుడి ఆలోచనను మనం పొందుకోగలుగుతాం. దేవుడు ఒక్కడు మనకు తోడుగా ఉండగా ఈ లోకంలో మనల్ని ఎవరు కూడా కదిలించలేరు. కాబట్టి మన జ్ఞానం కలిగి దేవుని వెతుకుదాం, దేవుడి శక్తిని, దేవుడి రాజ్యాన్ని ముందు వెతుకుదాం. దేవుడి ఆలోచనలు మన హృదయంలో పెట్టుకుని మన పట్ల మన ఇంట్లో ఉన్న మన బిడ్డలు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడి శక్తిని, దేవుడి ప్రేమని మనం తెలియపరుస్తాం. అప్పుడు దేవుడు మన ప్రతి ఒక్క అవసరాన్ని, ప్రతి ఒక్క ఆలోచన కూడా మనకి సక్రంగా చేసి మన జీవితంలో మనల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించగలుగుతాడు. కాబట్టి మనందరూ కూడా గ్రహించి జ్ఞానం కలిగి ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా ఇంకేమైనా విషయాల్లో మనం మన దేవుడిని రాజ్యాన్ని వెతకుండా, దేవుడి కొరకు మనం బ్రతకుండా, దేవుడి ఆలోచనలు గ్రహించకుండా, దేవుని వాక్యాన్ని విశ్వసించకుండా, మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులతో మనకున్న జ్ఞానం, మనకున్న తెలివితేటలు, మనకున్న డబ్బు, మనకున్న జాబ్ను బట్టి, మనకున్న పొజిషన్ బట్టి మనం మాట్లాడుతూ ఉంటే అవి చాలా మనకి కీడు, మేలనేవి కాదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నా కూడా దేవుని తర్వాతే మనం. కాబట్టి ఇప్పుడు గ్రహించి జ్ఞానం కలిగి మనం ఉండాలని ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, మన కొరకు దేవుడు
సిద్ధపాటు చేసిన ఈ విశ్రాంతి దినమున మనం అందరం కూడా ఆయన సన్నిధిలో నిలబడి ఈ ఉదయ కాలమున ఆయన వాక్యాలు కూడా మనం హృదయంలో పెట్టుకుని మనం కూడా మన జీవితంలో ఉన్న పొరపాటులన్నింటినీ కూడా మరి దేవుని దగ్గర మనం ఒప్పుకుని మనం కూడా శుద్ధి చేసుకుని మళ్ళీ ఈ నూతన బలాన్ని పొందుకుని మన ఈ విశ్రాంతి దినమున మనం కూడా పరిశుద్ధులుగా ముందుకెళ్లాలని ఈ రోజు ఈ వాక్యం ద్వారా ఈ ఆలోచన ద్వారా దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవుడికి మనం కృతజ్ఞత తెలియపరుచుకుని మనం కూడా ఇంకేమైనా విషయాల్లో పడిపోయి ఉంటే తప్పిపోయి ఉంటే ఆ విషయాలను సరిదిద్దుకుని దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకుని ఈ వాక్యాన్ని బట్టి ఈ ఆలోచన బట్టి మనము కూడా మన జీవితంలో ప్రతి రోజు కూడా దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తూ దేవుడికి ముందు మన జీవితంలో ప్రతి ఒక్క విషయంలో దేవుడికి మనం విలువిస్తూ ముందుకెళ్లాలని ఈ రోజు నా దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను ప్రభా. బ్రతుకు తండ్రి నాయన, ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా ప్రభా మొదట నీ రాజ్యం ఎతకమని, నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని, నీ వాక్యాన్ని అనుసరించి బ్రతకాలని, నువ్వు చెప్పిన ప్రతి వాక్యాన్ని బట్టి తండ్రి ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి ప్రతి ఒక్కరితో కూడా తండ్రి సమాధానం కలిగి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ ప్రేమను బట్టి తండ్రి నేను ప్రతి ఒక్కరితో తండ్రి నేను ఓర్పు కలిగి సహనం కలిగి ఉండి బిడలేగా నేను ముందు నీ రాజ్యాన్ని ఎదిగిన తర్వాత ప్రభా ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి మమ్మల్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటామని, నీకు మేము ఇంపార్టెన్స్ ఇస్తే ప్రభా, నీకు మేము విలువిస్తే ప్రభా ఈ లోకంలో తండ్రి నువ్వు మమ్మల్ని ఎంతగానో గణపరుస్తానని, మమ్మల్ని ఎంతగానో తండ్రి నేను ఆశీర్వదిస్తానని, మమ్మల్ని ఎంతగానో తండ్రి బలపరుస్తావని నదుకో తండ్రి ఈ వాక్యం ద్వారా తండ్రి మాట్లాడిన మాటను బట్టి కూడా నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను తండ్రి. అదే విధంగా తండ్రి ఈ వీడియో చూస్తున్న నా సహోదరి నా సహోదరులు కూడా ప్రభా ఈ రోజు వరకు ఈ సెకండ్ వరకు తండ్రి వాళ్ళు ఈ లోకంలో తండ్రి ఇంకేమైనా విషయాల్లో పడిపోయి ఉంటే, ఇంకేమైనా విషయాలు తండ్రి నేను ఆ సాతాను చేతిలో బంధించబడి ఉంటే ప్రభా అదిగో తండ్రి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి వాళ్ళు కూడా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి వాళ్ళు కూడా తండ్రి నేను వాళ్ళ జీవితంలో ప్రభా నీకు ముందు ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా, నీకు తండ్రి విలువిచ్చే విధంగా నీ రాజ్యాన్ని ప్రభా ముందు వెతికి బిడ్డలుగా తండ్రి వాళ్ళని అభిషేకించి నడిపించమని అదిగో తండ్రి రాబోయే రోజులు వాళ్ళు కూడా తండ్రి నీ పరిశుద్ధత పొందుకుని తండ్రి వాళ్ళు కూడా శక్తిని పొందుకుని నీ యందు భయభక్తులు కలిగి నీ యందు ప్రేమ కలిగి ఈ విశ్రాంతి దినమున ప్రభా అందరూ కూడా తండ్రి నీ సన్నిధిలో నిలబడి నువ్వు చేసిన ప్రతి ఒక్క త్యాగాన్ని బట్టి నువ్వు చేసిన మా కొరకు నీ ప్రాణ అర్పణ బట్టి తండ్రి నేను జ్ఞాపకం తెచ్చుకుని నీ కృతజ్ఞత తెలియపరిచి బిడ్డలుగా నీ పరిశుద్ధమైన రక్తంలో నెదుగుతండ్రి నీ శరీరాన్ని నీ రక్తాన్ని తీసుకుని నెదుగుతండ్రి మేము చేసిన ప్రతి పాపాన్ని కూడా తండ్రి ఎదుగో తండ్రి నేను ఈ విశ్రాంతి దినం తండ్రి వదిలేసి మళ్ళీ పరిశుద్ధులుగా మళ్ళీ తండ్రి నూతన బలాన్ని పొందుకుని ముందుకెళ్లే బిడ్డలుగా అభిషేకించి నడిపించి సహాయం చేయమని కోరుకుని ఉన్నా. నీ చిత్తం అయితే ప్రభావ మళ్ళీ రేపు ఉదయ కాలం వరకు తండ్రి నీ వాక్యాన్ని బట్టి అనుసరించి ముందుకెళ్లే బిడ్డలుగా కృపతో నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ ప్రతిరోజు కూడా తండ్రి ఒక వాక్యాన్ని తెలియపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ మమ్మల్ని ఎంతగానో తండ్రి ముందుకు నడిపిస్తున్న దాన్ని బట్టి కూడా నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈ చిన్న ప్రార్థన ఈ చిన్న ఆలోచన నీ సన్నిధిలో చేర్చి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా దేవుడి రాజ్యాన్ని మొదట వెతుకుదాం, దేవుడి శక్తిని మనం పొందుకుందాం, దేవుడి బలాన్ని పొందుకుందాం. దేవుడు ఒక్కడే మనకి లోకంలో సహాయకుడు, ఎవరు కూడా మనకు సహాయం చేయరు. దేవుడు ఈ భూమి ఆకాశాన్ని సృష్టించి ఉన్నాడు కాబట్టి ఆయనకి సమస్తము సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం కలిగి గ్రహించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారని ఈ రోజున మీ అందరికీ కూడా ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ఆమేన్.